ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు. TWT తెలుగు జీవజలం కార్యక్రమానికి మిమ్మును ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. రండి, పరిశుద్ధ దేవుని వాక్యాన్ని కలిసి నేర్చుకుందాం. ప్రభు క్రీస్తు నిన్ను పోలి నడిచెదము, నీ త్యాగం నీ అర్పణ ధరననుసరించెదము. నీవే మా మాదిరి, నీవేగా మాధురి, నీవే. ప్రియమైన రేడియో శ్రోతలు, దేవుని యొక్క వాక్యాన్ని వినటానికి కుటుంబ సమేతంగా వచ్చినందుకు మీకందరికీ శుభములు తెలియజేస్తున్నాను. రండి, రేడియోకు దగ్గరగా కూర్చోనండి. ప్రార్థనాపూర్వకంగా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఈ దినాన మనం ధ్యానించబోయే అంశము ఒబీడియన్స్, విధేయత. ముందుగా ప్రార్థన చేసుకుని దేవుని యొక్క సహాయాన్ని పొందుకుందాం. ప్రార్థన. కృపగల మా పరలోకపు తండ్రి, మీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. మీ మాటలను వినాలని ఎంతో ఆసక్తిగా వచ్చిన మా ప్రియ కుటుంబాలను మీరు దర్శించి వారితో సూటిగా తేటగా మాట్లాడమని, ఆత్మీయంగా మమ్మును బలపరచుమని, ఈ లోకంలో మీ కొరకై జీవించుట నేర్పించుమని మీ ప్రియకుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మిక్కిలి వినయముగా ప్రార్థిస్తున్నాము పరలోకపు తండ్రి. ఆమెన్. విధేయతను గూర్చినటువంటి ప్రాముఖ్యతను మనము ఈరోజు మాట్లాడుకుందాం. ఇటువంటి విషయాల గురించి చాలా సంఘాలు మాట్లాడవు. అంటే విధేయత గూర్చినటువంటి వర్తమానాలు చాలా తక్కువగా వినపడుతూ ఉంటాయి. సంఘానికి, వ్యక్తిగత జీవితానికి ఉండవలసినటువంటి విధేయత గురించి మనము ఆలోచన చేస్తున్నాము. మనము దేవుని చిత్తాన్ని ఖచ్చితంగా జరిగించాలి. ఆయన మనకు ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు మనము శ్రద్ధ వహించి వినడం నేర్చుకోవాలి. అది మన ఆత్మీయ జీవితానికి క్షేమకరం. వాస్తవానికి ఆత్మీయంగా చాలా సంఘాలు చనిపోయిన స్థితిలో ఉన్నాయి. కాని ఆ సంఘాలలో ఎక్కువ సాంస్కృతిక కార్యక్రమాలు, సమావేశాలు జరుగుతూ ఉంటాయి. మరికొన్ని సంఘాలలో రాజకీయాలు, లోకపరమైన వార్తలు ఇలాంటివి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇది సంఘానికి ఏమాత్రం క్షేమం కాదు. మనము సంఘానికి వెళ్ళేటువంటి ఉద్దేశం ఆయనను ఆరాధించటానికి, ఆత్మీయంగా బలపడటానికి మాత్రమే కదా. కొన్ని సంఘాలలో అనేకమైన విషయాలకు ప్రాముఖ్యతనిస్తూ ఉంటారు. కాని ఆత్మీయంగా దేవునిలో ఎదగటం గురించి చాలా తక్కువగా మాట్లాడుకుంటూ ఉంటారు. లేదా ఆత్మీయంగా ఎదగటానికి, వినటానికి, హెచ్చరింపబడటానికి ఇలాంటి వర్తమానాలు వినాలన్నా ఈ కాలంలో కరువైపోతూ ఉన్నాయి. ఆత్మీయ నిర్లక్ష్యాన్ని మనం చూస్తూ ఉంటాం. దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకొనుటలోనూ, ఆత్మీయమైన వాక్యాన్ని వినాలని ఆసక్తి చూపించుటలోనూ చాలామంది అవిధేయులను మనం గమనిస్తూ ఉంటాం. మత్తయి రాసిన శుభవార్త 28వ అధ్యాయం 19-20 వచనాలను మనం గమనించగలిగితే ప్రాముఖ్యమైన విషయాలు మనం నేర్చుకోవచ్చు. పరిశుద్ధ దేవుని వాక్యము ఈ విధంగా సెలవిస్తూ ఉన్నది: కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి, తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మమిచ్చుచు, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో, నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పెను. సంఘానికి దేవుడిచ్చిన గొప్ప ఆజ్ఞ ఏంటి? దేవుడు తన ప్రజలకు ఇచ్చినటువంటి గొప్ప ఆజ్ఞ మనం పొందుకున్న రక్షణ సువార్తను ఈ లోకానికి అందించాలన్నదే ప్రాముఖ్యమైన అంశం. ప్రభువైన యేసుక్రీస్తును గురించిన సువార్తను ప్రపంచానికి మనం తెలియజేయాల్సిన బాధ్యత మన మీద ఉన్నది కదా. వారిని దేవుని వైపు నడిపించి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మమును ఇవ్వగలగాలి. మనము దేవుని యొక్క వాక్యాన్ని వారికి అందించాలి. దేవుడు మనకేమి నేర్పించాడు, మనము ఆత్మీయంగా ఏం నేర్చుకున్నాము అన్నది కూడా ఇతరులకు తెలియజేయగలగాలి. క్రైస్తవ సంఘముగా మనము పొందుకున్నటువంటి గొప్ప ఆజ్ఞ ఇదే కదా. మన వ్యక్తిగత జీవితంలోనూ, సంఘస్థాపన విషయములోనూ ప్రధానంగా ఈ ఆజ్ఞను పాటించాలి. దీనినే సంఘదర్శనము అని మనము పిలుస్తూ ఉంటాం. దీనినే కొంతమంది సువార్తీకరణ అని కూడా పిలుస్తూ ఉన్నారు కదా. కొన్ని సంఘాలలో చూస్తే
అనేకమైన వాటికి ప్రాధాన్యతనిస్తారు కాని సువార్తీకరణకు ప్రాధాన్యత చాలా తక్కువగా ఉంటుంది. కొన్ని క్రైస్తవ సంఘాలు మాత్రమే దేవుడు మనకు నేర్పించిన సహోదర ప్రేమ, సంఘ సహవాసము, సువార్తీకరణ ఇలాంటి విషయాలలో చాలా ఆసక్తి చూపిస్తూ ఉంటారు. గమనించాలి, సువార్తీకరణ చెయ్యక మునుపు వాక్యాన్ని ధ్యానించటము, ప్రార్థనాపూర్వకముగా మన జీవితాలను సరిచేసుకున్న తరువాత సువార్తీకరణ చేయగలిగితే దేవుడు తప్పకుండా ఆత్మకార్యాన్ని చేయగలడు. ప్రియ శ్రోతలు, మన వ్యక్తిగత శరీరాన్ని మనం గమనించినట్లయితే మన చేతులు అనేక రకములైన పనులు చేస్తూ ఉన్నాయి. మన కాళ్ళు కూడా అనేక చోట్లకు వెళ్లగలుగుతున్నాయి కదా. ఈ శరీరాన్నంతటిని కూడా నియంత్రించేది మన తలనే కదా. ఒకవేళ నీ చేతులను కాళ్లను పోగొట్టుకున్నా కూడా నీవు జీవించవచ్చు, కాని నీ తలను పోగొట్టుకుంటే నీవు జీవించలేవు. అందుకే సంఘానికి శిరస్సు క్రీస్తు అని మనం గమనించగలగాలి. ఆయన లేకుండా సంఘము లేదు. సంఘ కార్యక్రమాలలో భాగములైన సంఘ సహవాసము, ప్రార్థనా గుంపులు ఇవన్నీ అద్భుతమైన విషయాలే, కాని వీటికే ఎక్కువ ప్రాధాన్యతనిస్తే సంఘములో ఏదో తప్పు జరుగుతుందని అర్థం చేసుకోవాలి. సంఘానికి దేవుడిచ్చిన గొప్ప ఆజ్ఞ రక్షణ సువార్తను ఈ లోకానికి ప్రకటించాలి. సంఘములో ఆరాధనలు, ప్రార్థనా గుంపులు, సహవాసము ఇవన్నీ ఉండొచ్చు, కాని ఆ విషయాలు సువార్తీకరణను మరుగుచేయకూడదు. అంటే సువార్తను ప్రకటించటం సంఘము మరచిపోకూడదు. ఏ సంఘానికైతే సువార్తీకరణ పట్ల శ్రద్ధ, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించే విషయంలో శ్రద్ధ కలిగి ఉంటుందో ఆ సంఘము బహు ఆత్మీయంగా ఫలిస్తుంది. గమనించండి, ఈ సందేశము కేవలం సంఘాలకు మాత్రమే కాదు, మీ వ్యక్తిగత జీవితాల్లో కూడా సువార్తకు ప్రాధాన్యతనివ్వాలని నేను కోరుకుంటున్నాను, మిమ్మును బ్రతిమలాడుతున్నాను. సువార్తీకరణ అన్నటువంటి ఆజ్ఞ దేవుడిచ్చే ప్రతి వ్యక్తిగత జీవితానికి సంబంధించినది. ఎందుకంటే మిమ్మల్ని అందర్నీ కూడా నిత్యజీవానికి తీసుకెళ్లటానికి, ఆయన రాజ్య విస్తరణలో నీవు పాలిభాగస్థుడోగా ఉండాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఒక్కసారి ప్రశ్నించుకుందాం, దేవుడు నన్ను ఎందుకు రక్షించాడు? ఏదో మీరు జవాబు ఇవ్వాలని కాదు, కాని దేవుడి నీ జీవితంలో కార్యము చేస్తున్నాడా అని గమనించటానికి మాత్రమే ఈ ఆలోచనను మనం చెయ్యాలి. అంతరంగములో కలిగేటువంటి ఈ మార్పునే పరిశుద్ధ గ్రంథము నూతన జన్మ అని పిలుస్తూ ఉన్నది. మొదటి జన్మ అంటే ఈ లోకంలో శారీరకంగా జన్మించటం. రెండవ జన్మ అనేటువంటిది ఆత్మీయంగా జన్మించటము. దేవుడు ఈ ఆజ్ఞను ప్రతి ఒక్కరికీ ఇచ్చాడు. దేవుడు మనలను రక్షించుకున్నది కేవలం నిత్యత్వం కొరకు మాత్రమే కాదు, కాని ఈ లోకంలో దేవుని ప్రేమను ఇతరులకు పంచటానికి కూడా. ప్రతి వ్యక్తిగత జీవితంలో కూడా నిత్యజీవానికి చేరుకునేటువంటి విషయం చాలా ప్రాముఖ్యమైనది. ఈ భూమి మీద మనం జీవించబోయే జీవితం గురించి ఏం ఆలోచన చెయ్యాలి? మనము చనిపోకముందు ఏమై ఉండాలి? ఎందుకు ఈ లోకంలో ఇంకా బ్రతికే ఉన్నాము? ఇలాంటి ప్రశ్నలు ప్రతి ఒక్క వ్యక్తిగత జీవితం వేసుకోవాలి, అనగా ఆలోచన చెయ్యాలి. ఒకవేళ దీనికి జవాబు దేవుడు మనలను రక్షించుకోవటానికే అని అనుకుంటే ఆయన మనలను ఎప్పుడో రక్షించుకున్నాడు కదా. రక్షణ కార్యము జరిగిపోయింది. ఒకవేళ ఆయన అనుకుంటే ఇప్పుడు కూడా ఆయన మనలను నిత్యజీవానికి తీసుకువెళ్లగలడు. గమనించాలి, రక్షణ అన్న బహుమానం మనకు ఇవ్వబడింది. దాని గురించి బాధపడాల్సిన అవసరం లేదు. కాని ప్రశ్న ఏమిటంటే, ఎందుకు ఈ లోకంలో ఇంకా మనం బ్రతికే ఉన్నాము? కారణమేంటో ప్రార్థనాపూర్వకంగా ఆలోచన చెయ్యాలి. మనకు ఇచ్చినటువంటి ఆజ్ఞ నిమిత్తమే కదా. ఆయన మనలను తన రాజ్య విస్తరణలో వాడుకోవాలని ఇష్టపడుతూ ఉన్నాడు. ఈ రక్షణానందము అనేది దేవుని నుండి మనకు వచ్చినటువంటి గొప్ప బహుమానం. ఈ సత్యాన్ని ప్రపంచానికి తెలియజేయాలి. అందుకే ప్రతి దినాన్ని కూడా ఆయన ఒక బహుమానంగా మనకిస్తున్నాడు. ఆయన సన్నిధిలో ఎవరైతే విధేయులుగా వాక్యాన్ని వినటానికి ఆసక్తి చూపిస్తూ ఉన్నారో వారితో ఆయన తప్పకుండా మాట్లాడతాడు. అందుకే ఈ రేడియో ప్రసారాలు పాశ్చాత్య దేశాల్లో మాత్రమే కాదు, మన దేశంలో కూడా దేవుడు ఈ ప్రసారాల ద్వారా అనేకమంది నిజదేవుణ్ణి తెలుసుకోగలుగుతున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ రేడియో ప్రసారాల ద్వారా అనేకమంది ఆత్మీయ మేలును పొందుకోగలుగుతున్నారు. ప్రియ రేడియో శ్రోతలు, గమనించండి, దేవుడి మీ సొంత భాషలోనే ఈ లేఖనాలను తర్జుమా చేయించి ఆయన వినిపిస్తూ ఉన్నాడు.
ఇది ఎంత గొప్ప ధన్యత, ఎంత భాగ్యము! మన సొంత భాషలో దేవుని యొక్క వాక్యాన్ని వినగలుగుతూ ఉన్నాం. ఈ రేడియో ప్రసారాలు ప్రపంచమంతటా వారి వారి భాషల్లో సువార్తీకరించబడుతూ ఉన్నది. అనేక దేశముల నుండి స్పందన ఉత్తరాల ద్వారా మేం పొందుకుంటున్నాం. కాని చైనా మరియు భారతదేశంలో సువార్తీకరణకు ఆటంకములుగా అనేకమైన హింసలు జరుగుతూ ఉన్నాయి. ఈ దేశాల్లో చాలామంది క్రైస్తవులుగా చెప్పుకోవటానికి భయపడుతూ ఉన్నారు. అయితే చాలామంది ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్ముకున్నారు. వారు దేవుని వద్దకు నడిపించబడుతూ ఉన్నారు. అమెరికా దేశంలో ఎవరైతే రక్షణ పొందారో వారు తప్పకుండా తమ కుటుంబంలోనూ సంఘములోనూ సువార్త చెప్పాలి. ఇది అక్కడ ఉన్నటువంటి విశిష్టమైన పద్ధతి. ఇలాగున మనం కూడా మన పిల్లలకు సువార్తను ప్రకటించాలి. అంతేకాదు మన స్నేహితులకు, బంధువులకు అవకాశమున్న ప్రతి ఒక్కరికి దేవుని యొక్క రక్షణ సువార్తను వినిపించాలి. మనతో కూడా వారిని ఆ నిత్య జీవానికి నడిపించగలగాలి. ఆయన పరిశుద్ధాత్ముని ద్వారా నీవు ఏమి మాట్లాడాలో నీకు తప్పక తెలియజేస్తాడు. ఆయన నీ నోట ఆయన మాటను ఉంచుతాడు. ప్రియమైన రేడియో శ్రోతలు, ఒక ముఖ్యమైన విషయాన్ని గమనించాలి. దేవుడు మీ జీవితాల పట్ల ఒక ప్రత్యేకమైన ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఈ విషయాన్ని నువ్వు గమనించాలి. సువార్త చెప్పటానికి నీవు వెనుకాడకూడదు. నాకు సామర్థ్యం లేదే అని నిరాశపడకూడదు. నేను చెప్పలేను అని సాకులు చెప్పకూడదు. ఆ నిమిషంలో ఏమి మాట్లాడాలో అది పరిశుద్ధాత్ముడే నీ ద్వారా మాట్లాడిస్తాడు. దేవుడు తన కార్యాన్ని పరిశుద్ధాత్ముని ద్వారా నీ ద్వారా ఈ గొప్ప కార్యాన్ని జరిగిస్తాడు. సువార్త ప్రకటించే విషయంలో నీవు ఆయన సాధనముగా ఉండాలని ఇష్టపడుతున్నావా? ఉంటావా? గమనించండి ప్రియ శ్రోతలు, ఎంతమందికి దేవుని యొక్క ప్రేమను ప్రకటించగలిగితే అంతమంది నెమ్మది పొందుకోగలరు. అంతమంది బంధకముల నుండి విడిపించబడతారు. అనేకమంది శాంతి సమాధానాలను పొందుకోగలరు. ఒక చిన్న ఉదాహరణ. మొదటిసారి బహిరంగ సభల్లోనూ లేదా ఏదైనా ప్రదేశంలోనూ మిమ్మును ప్రార్థన చేయమని ఎవరైనా అడిగినప్పుడు మీరు భయపడి ఉంటారు. కాని రాను రాను మీరు ప్రార్థన చేసే కొలది మీలో ఉన్న భయం తొలగించబడి మీరు ధైర్యముగా మనస్ఫూర్తిగా ప్రార్థనను చేయగలుగుతున్నారు కదా? దేవుని కొరకు సాక్షిగా నిలబడి మన సాక్ష్యాన్ని ఇతరులకు పంచుకునే విషయంలోనూ దేవుడు ఇలాంటి ధైర్యాన్ని మనకు ఇస్తాడు. కనుక ప్రియ శ్రోతలు, మీరందరూ తప్పక ఈ గొప్ప ఆజ్ఞను పాటించాలని నేను మిమ్మును బ్రతిమలాడుకుంటూ ఉన్నాను. మత్తయి సువార్త 28వ అధ్యాయం 19-20 వచనాలలో ఈ సువార్తీకరణ కేవలము పెద్ద పెద్ద సంఘాలకు మాత్రమే కాదు కాని ప్రతి వ్యక్తిగత జీవితానికి సంబంధించినటువంటిది. దేవుడు తన శిష్యుల మీదికి పరిశుద్ధాత్మను పంపినట్లు మీ మీద కూడా ఆత్మను ఆయన కుమ్మరిస్తాడు. అంటే ఆత్మదేవుడు కార్యం చేయటం ప్రారంభిస్తాడు. నీవు మాట్లాడే ప్రతి మాటను ఆయన ఆశీర్వదించి ఆ మాటలను ఫలభరితంగా చేస్తాడు. కాబట్టి ప్రియ స్నేహితుడా, సహోదరి, ఆయన సన్నిధిలో విధేయులుగా ఉండాలి. ఆయన మాటను ఆలకించాలి. ఆయన వాక్యాన్ని ధ్యానించాలి. ప్రార్థనాపూర్వకంగా సువార్తను ప్రకటించటానికి పూనుకొనాలి. నీ ద్వారా ఆయన రక్షణ కార్యాన్ని ఈ లోకానికి జరిగించటానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. తీర్మానం నీదే. ఈ లోకంలో ప్రతి దినాన్ని దేవుని కొరకే జీవించటానికి ప్రయత్నించు. దేవుడు నిన్ను తప్పకుండా దీవిస్తాడు. అట్టి కృపను పరిశుద్ధాత్ముడు నీకు దయచేయునుగాక. ఆమెన్. వివరములకై మా ఇమెయిల్ listenersfeedback@gmail.com. వాట్సాప్ SMS కొరకు మా ఫోన్ నంబర్ 8523047990. పరిశుద్ధ దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమెన్.